ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు సంకటహర చతుర్థి, సంకట విమోచన హనుమాన్ ఆరాధన ఈరోజు ఎటువంటి ఫలితాలని కలిగిస్తుంది, ఆరాధించేటువంటి విధి విధానాలు ఫలితాల గురించి ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు తిథి బహుళ చవితి పూర్తిగా ఉంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం రోహిణి. అమృతకాలం రాత్రి 3:55 నుంచి 5:40 వరకు. విడవదగినటువంటి కాలాలని పరిశీలించినట్టయితే వర్జ్యం రాత్రి 10:44 నుంచి 12:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుంచి 9:04 వరకు. తిరిగి రాత్రి 10:38 నుంచి 11:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు ఆశ్వయుజ బహుళ చవితి, దీన్ని సంకటహర చతుర్థి అని కూడా అంటాం. ఈరోజు చేపట్టేటువంటి గణపతి పూజ, ఆంజనేయుడు యొక్క పూజ ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది, సంకటాలని తొలగిస్తుంది. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాటి చేసేటువంటి కందుల దానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, రుణ విముక్తిని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రోహిణీ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి ఉచ్చస్థితి, శుక్రుడి యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకోచాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో వేగం తగ్గుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని ఎదిరించలేకపోతారు. నూతన వ్యవహారాల్లో ఆలస్యంగా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, బలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. ఉత్తమ విజయాలు విద్యాపరంగా చేకూరుతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శత్రు భీతి పోతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు విజయాల్ని దగ్గర చేస్తుంది. ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. సోదరుల ద్వారా కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. విజయ పరంపర వ్యాపారపరంగా కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ కలహాలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. స్థిరాస్తి విషయాల్లో పేచీలు కొనసాగుతాయి.
నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆవేదనని కలిగిస్తాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు కార్యక్రమాలు ఉన్నప్పటికీ పరిష్కారాలకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి తలనొప్పి సంఘటనని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్త వహించాలి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని తగ్గిస్తుంది. ఉత్తమమైనటువంటి విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు తెచ్చిపెడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలతో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. గృహ విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఉత్తమ నిర్ణయాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఆకస్మిక ఆదాయం ఏర్పడుతుంది. వ్యాపారీత్యా కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతను, ముఖ్యంగా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విజయాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి సంఘటనలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ విషయాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని లొంగతీస్తుంది. శుభ పరిణామాలని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ వైషమ్యాల నుంచి బయటికి రాగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో సంకోచాలు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి చర్యలు మనోధైర్యాన్ని పెంచుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. సంకటాలు జీవితంలో ప్రశాంతతని పోగొడతాయి. సంకట విమోచన హనుమంతుడిని ఆరాధించడం ద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయో పరిశీలిద్దాం. హనుమంతుడు ఎన్నో విశిష్టతల్ని ప్రసాదించే దైవం. హనుమంతుడు క్షిప్ర ప్రసాది, అంటే కోరిన వెంటనే వరాల్ని ప్రసాదించే దైవం. స్వామి అష్టసిద్ధులకు, నవనిధులకు అధిపతి. ఉత్తమమైన జ్ఞాపక శక్తి, తిరుగులేని వాదకుశలత, శాస్త్ర విద్యల్లో ప్రావీణ్యం, నిర్భయ మనోధైర్యం మొదలైనటువంటి గుణాల్ని భక్తులు పొందటానికి సంకట విమోచన హనుమంతుణ్ణి ఆరాధించాలి. ప్రధానంగా సకల సంకటాల్ని తొలగించుకోవటానికి, క్లిష్టమైనటువంటి కార్య సాధనకు, తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకోవటానికి సంకట విమోచన ఆంజనేయ స్వామి ఆరాధన బాగా ఉపకరిస్తుంది. 40 రోజుల పాటు మండల దీక్షగా ప్రతినిత్యం 3 సార్లు హనుమాన్ చాలీసా, 4 సార్లు సంకట విమోచన హనుమాన్ అష్టకాల్ని, 1 సారి లింగాష్టకాన్ని పఠిస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మంగళ శనివారాల్లో స్వామిని సింధూరం పూసిన తమలపాకులతో పూజించినట్లయితే చక్కటి విజయాలు చేకూరుతాయి. ఆవునేత్తో దీపారాధన ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తుంది. నానబెట్టిన శనగపప్పు, పానకాల్ని స్వామికి నివేదన చేయాలి. నమో వానర వీరాయ రామదూతాయతే నమః అనేటువంటి ఆంజనేయ మంత్రాన్ని ప్రతినిత్యం వీలైనన్ని సార్లు స్మరించుకోవటం వల్ల సకల కార్యాల్లో జయం ఏర్పడుతుంది. సంకటాలు తొలగిపోతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు మిత్రక్షేత్రమైన సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడి బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలు పొందటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలను నివేదన చేసి ఓం శిఖివాహనాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు సంకష్టహర చతుర్థి. గణపతిని ఈరోజు తెల్లటి అక్షింతలతో పూజిస్తూ బెల్లము, ఉండ్రాళ్ళు గణపతికి నివేదన చేసి ఓం కపిలాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈరోజు దేవాలయంలో జంటనాగుల దగ్గరికి వెళ్ళి పిండితో చేసినటువంటి దీపపు సెమ్మెలో దీపాలను వెలిగించడం ద్వారా సర్పదోషాలను తొలగింపజేసుకుని అన్ని కార్యాలలో విజయాన్ని సాధించవచ్చు. మానవ జీవితంలో సంభవించే అనేక సమస్యలకు పరిష్కారం కలగాలంటే దైవ బలం ఎంతగానో సహకరిస్తుంది. దైవ బలాన్ని ఉపయోగించి మీ గృహంలో పిల్లలు ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలలో విశేషమైనటువంటి ఫలితాలను పొందాలంటే, విదేశాలలో చదువుకోవాలనేటటువంటి కోరిక ఉన్నవాళ్ళు వాటిలో వచ్చేటటువంటి అవరోధాలను తొలగింపజేసుకోవాలంటే ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికను సమర్పించి స్వామివారికి 11 ప్రదక్షిణలు చేస్తూ స్వామిని ఆరాధన చేయటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రపరంగా గృహమే కాకుండా గృహానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వాస్తు నియమాల్ని కూడా పాటించినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపచ్చు. కొంతమంది తమ గృహంలోనే వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధికరమైనటువంటి ఆఫీసులు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలా ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా వ్యాపార సంస్థ నడిపేటువంటి యజమాని దక్షిణ, పశ్చిమ లేదా నైరుతి కోణంలో ఉత్తర లేదా తూర్పు దిశాముఖంగా కూర్చునేటువంటి ఏర్పాటు చేసుకోవటం శతవిధాలా కూడా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుందని గ్రహించాలి. ఆ విక్రయం చేసేటువంటి సామానం ఇంట్లోనే పెట్టి విక్రయం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా సామాను విక్రయం చేసేవాళ్ళు
ఎక్కువగా దక్షిణం, పడమర, వాయువ్య దిశల్లో అమర్చే తీరులో ఉండటం చాలా మంచిది. ఇక డబ్బులు పెట్టే క్యాష్ కౌంటర్ మేనేజర్ కానీ ఎవరైనా సరే కూర్చునే చోటుకు పైన భాగంలో బీమ్ అనేటువంటిది ఉండకుండా చూసుకోండి. దూలం కిందగా కూర్చొని డబ్బులు పెట్టెతో సహా కూర్చొని క్యాష్ కౌంటర్ ఉండకూడదు. బీమ్ అనేటువంటిది అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే నైరుతి కోణం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. బరువైన వస్తువులన్నీ కూడా ఇంట్లో కానివ్వండి, మీ షాపుల్లో కానివ్వండి, దుకాణాల్లో కానివ్వండి, నైరుతి కోణంలో ఉంచడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో చాలా కాలంగా అమ్ముడు పోకుండా ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయి, మీ షాపులో కూడా అమ్ముడు పోకుండా ఉన్నటువంటి వస్తువులుంటే వాయువ్య కోణంలో ఉంచి చూడండి. అవి తొందరగా అమ్ముడుపోయేటట్టు ఆస్కారం కలిగి తీరుతుంది. మీరు నడిపేటువంటి కార్యాలయం కానీ ఆఫీస్ కానీ ఏదైనా సరే ఉత్తరం లేదా తూర్పు వైపుగా ఉండేటట్టుగా చూసుకోండి. కార్యాలయంలో మీరు కనుక క్యాంటీన్లు కనుక నడిపేటట్టయితే ఆగ్నేయంలో ఉండటం చాలా మంచిది. క్యాంటీన్లో మాత్రం ద్వారాలన్నీ లోపలికే తెరుచుకోవాలి, ముందుకు తెరుచుకున్నట్టుగా ఉండకూడదండి. ప్రవేశ ద్వారం దగ్గరే రిసెప్షనిస్ట్ కౌంటర్ ఉంచుకోవాలి. రిసెప్షనిస్ట్ తూర్పు లేక ఉత్తరానికి అభిముఖంగా ఉండటం చాలా మంచిది. మెట్లు అనేటువంటివి ఎక్కువగా బేసి సంఖ్యలో ఉండటం చాలా మంచిది. ఎక్కడైనా సరి సంఖ్య కన్నా బేసి సంఖ్య ఉత్తమం మెట్ల విషయంలో. సార్వజనిక సౌకర్యాలు భవనంలో నైరుతి లేదా పశ్చిమ దిశలో ఉండటం మంచిది. ఇకపోతే చాలామంది మా వారు హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నారండి, హాస్పిటల్లో ఏం చేయాలి అని చెప్పేసి కూడా భావన వస్తూ ఉంటుంది. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం ఉత్తరంలో ఉండాలండి. మీరు ఏదైనా ఊరికి వెళ్ళి వచ్చారు, తాళం వేసి మరలా ఇంట్లోకి ప్రవేశించాలి, అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు నెరవేరాలంటే చాలా విశిష్టవంతమైనటువంటి సాంప్రదాయం ఉంటుంది. మీరు వేసిన తాళం తీయగానే మీ తలను ఆ తాళానికి ఆనించి నమస్కారం చేసి లోపలికి వెళ్ళండి. మీ ఇల్లు కలకాలం సుఖంగా ఉంటుంది, మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది వ్యాపార కేంద్రానికి కూడా పనికొస్తుంది. అట్లాగే రాత్రిపూట దుకాణం వేసేటప్పుడు కూడా అలాగే చేసిరండి, మీ వ్యాపారం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది. అంతే, చేస్తున్న వృత్తి పట్ల గౌరవము, ఆ గౌరవము దాని మీద జిజ్ఞాస ఎప్పుడైతే ఉంటాయో ఆ యొక్క పరమేశ్వరుడు తన దివ్యానుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని శాస్త్రం. ఇక్కడ మనస్సులో ఉండేటువంటి ఆ యొక్క దైవ చింతన భావం మీరు ఆ వ్యాపార సంస్థలో చూపిస్తున్నారనమాట. మీ గృహం కూడా అంతే. గృహం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకొని వెళ్ళండి, గృహంలోకి వచ్చేటప్పుడు కూడా నమస్కారం చేసుకొని రండి. అప్పుడు ఆ గృహం ఏమవుతుంది? ఒక దేవాలయంలాగా మారుతుంది. గొప్ప విశిష్టవంతమైనటువంటి అభిప్రాయాలతో విరాజిల్లుతుంది. కలిసి అందరూ సుఖంగా జీవించడానికి ఆస్కారాలు అధికంగా కనిపిస్తాయి అనేటువంటి విశేషాంశమే ఇక్కడ నమస్కారంలో తగిన సంస్కారం. నమస్కారం వెనకాల అంత సంస్కారం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా గణేష ప్రతిమకి నమస్కారం చేసి బయలుదేరుతాం, లేకపోతే మీ ఇష్ట దేవుడికి నమస్కారం చేసి స్వామిని అనుగ్రహాన్ని ప్రసాదించు అని చెప్పేసి గృహిణి, ఇంటి ఇల్లాలు ఏదైనా సుదీర ప్రాంతం వెళ్ళేటప్పుడు ఎదురు రావాల్సిందని కోరుతాం. దీని వెనకాల అంతరార్థం ఏంటి? గృహిణియే ఆ గృహానికి యోగాన్ని కలిగించేటువంటి శక్తి స్వరూపం. ఆ గృహిణిలోనే దైవీ శక్తి ఉంది. అందుకే ఆవిడ ఎదురొస్తే మీరు బయలుదేరి వెళ్తే ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి. అలాగే మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే మీకు ఆ తల్లిదండ్రులకి నమస్కారం చేసి బయలుదేరండి. వాళ్ళ యొక్క ఆశీస్సులు ఎంత గొప్పగా మీకు పనిచేస్తాయో మీరే ఊహించుకోవచ్చు. ఊరికి వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తాను, నాన్న వెళ్ళొస్తాను, నమస్కారం అని చెప్పేసి నమస్కారం చేసి బయలుదేరాలి. ఆ నమస్కార సంస్కారం గృహానికి మంచి బలాన్ని ఇస్తుంది. మీ యొక్క పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. అందుకే సాక్షాత్తు గణపతి కూడాను ముల్లోకాల గణాధిపత్యాన్ని సంపాదించడానికి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి విజయాన్ని సాధించాడు. సాక్షాత్తు శివ కుటుంబంలోని ఈ లక్షణాలు ఉన్నప్పుడు నిమిత్త మాత్రమైన మానవుల మనమెంత చెప్పండి? ఆ పని చేయటంలో తప్పు లేదు కదా. ఇటువంటి విషయాలన్నీ కూడాను
గృహానికి బలాన్ని చేకూరుస్తాయి. అందుకే పెద్దల్ని గౌరవించాలి, పెద్దలకి నమస్కారం చేయాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైనా అతిథి ఇంటికి ప్రవేశించినప్పుడు అతిథి దేవో భవ అంటూ మంచినీళ్ళు తీసుకుంటారా అని చెప్పేసి మంచినీళ్ళు ఇవ్వటం, ఇవన్నీ సాంప్రదాయబద్ధమైనటువంటి సనాతన ధర్మాలు. ఈ ధర్మాల్ని ఏ గృహంలో అయితే పాటిస్తామో, ఏ గృహంలో సనాతన ధర్మాలు ఆచరించబడతాయో ఆ గృహం దేదీప్యవంతంగా వెలుగొంది తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. ఇంత గొప్ప వాస్తు విశేషం ఉంది దీంట్లో. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే నవగ్రహ దోషాలు పోవటానికి ప్రతివారు ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదిక ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. గ్రహ నక్షత్ర మాలికాధరుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర ధ్యానంతో పాటుగా మీరు నిత్యం ఉపయోగించేటువంటి కొబ్బరి నూనెలో నవ ధాన్యాలు వేసి ఉంచండి. అలా నవధాన్యాలు వేసి ఉన్నటువంటి నూనెను ప్రతినిత్యం కూడా తలకు వ్రాసుకున్నట్లయితే నవగ్రహ దోష శాంతి జరిగి తీరుతుంది. ఎందుచేతనంటే దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన అనే శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.